ఇది కనపడతా ఉంది. డిమాండ్స్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు కోసము ఐటమ్ నంబర్ 38 డిమాండ్స్లో చూస్తే రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీట్ అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి అని చెప్పి దాంట్లో చాలా ఇబ్బందికరమైన ఒక సెంటెన్స్ ఉంది. ఏమదంటే ద ప్రపోజల్ ఈజ్ ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ 30,430 30,436 కోట్లకు ఎక్కడి వరకు ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రాడౌన్ లెవెల్ అండ్ అంటే కంప్లీషన్ ఆఫ్ పోలవరం అంటే దీని అర్థమేమి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము 41.15 మీటర్లు అంటే 135 అడుగులు 135 అడుగులకు పూర్తి చేసేదానికోసము 5,000 చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని 5,936 కోట్లు అంటే అర్థమేమి పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది 45.72 మీటర్లు అంటే 150 అడుగులు 150 అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు 200 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 200 టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి పరిధిలో వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి. 600 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇన్ని ఉపయోగాలు ఉంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది 150 అడుగుల హైట్ వస్తేనే. ఈరోజు 135 అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసిందే. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు మీ మంత్రులు ఉన్నారు చూసుకోలేదండి. దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు. 2017-18 ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి. ఈరోజు మీరైతే గొప్పగా 12,500 కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ 12,500 కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించినది.